ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇష్యూ మాత్రం చెప్పండి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కేసీఆర్ గారేమో నిండు సభలనే యాదవులు దేశవ్యాప్తంగానే నమ్మకమైన కులస్తులని చెప్పి యాదవులకు 100 రూపాయలు పెడితే 200 వస్తాయని గ్రహించి మొత్తం తెలంగాణలోనే ఎలాంటి పద్ధతి లేకుండా అంటే పైరోగం లేకుండా లాటరీ సిస్టమ్ ద్వారా 7,60,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు సెలెక్ట్ చేసి 3,60,000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము గొర్రెలు ఇవ్వడం కాదు, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము గొర్రెల యూనిట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు వాటి గురించి కూడా ఇవ్వకుండా గొర్రెల యూనిట్లే కాదు అసలు ఆ గొర్రెల సంపద కూడా ఆ సంపాదించి ఏమి ఇవ్వకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇది యాదవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 8,000 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా ఎన్నికలు పెడతామని మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇంతవరకు ఆ సంఘాల గురించి కానీ ఎక్కడ చర్చ చేయలేదు. కాబట్టి ఈ సందర్భం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్లీగా మీరే